ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో 4 సార్లు విచారణలో ప్రభాకర్రావు నామమాత్రపు సమాధానమే చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ప్రభాకర్రావుకి ఇచ్చినటువంటి వెసులుబాటును రద్దు చేయాల్సిందిగా దర్యాప్తు అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 4 సార్లు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్రావు. 4 సార్లు కూడా నామమాత్రపు సమాధానం మాత్రమే చెప్తున్నాడు దర్యాప్తు అధికారులు ఇప్పటికే విసుగు చెంది ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా అరెస్టు చేయకూడదు, విచారణ మాత్రమే జరపాలి ప్రభాకర్రావుని అని ఇచ్చినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అయితే సిట్ బృందం అయితే పిటిషన్ వేయడానికి అయితే సిద్ధమవుతుంది. ప్రభాకర్రావు ఎక్కడ కూడా దర్యాప్తు బృందానికి సహకరించడం లేదు. ఈ కోణంలోనే తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ కలెక్షన్స్ లో భాగంగా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సరైన సమాధానాలు ప్రభాకర్రావు దగ్గర నుంచి సిట్ అధికారులకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు అయితే పిటిషన్ వేయడానికి అయితే ఏదైతే కస్టడీలోకి తీసుకొని తనని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా అయితే సిట్ బృందం అయితే ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపు చాలా వరకు కూడా ఎప్పటి శాఖ పరులు ఎవరైతే ఉన్నారో జితేందర్ కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా రివ్యూ కమిటీని కోరారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో